కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువు. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చాలు బ్రదర్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె మేము ఉండలేదు అని చెప్తున్నాడు. అంటే ఆ కాలంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? సో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము దేవుని చేత నియమించబడ్డాం. అంతేకాకుండా మేము క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. కాబట్టి మేము అలాంటి అబద్ధ బోధకుల వంటి వాళ్ళం కాదు. మేము లోకంలో ఉన్నంటి కలిపి చెరిపెడి అలాంటి వాళ్ళం మేము కాదు అనేసి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా చూడగలం. అంటే ఆ కాలంలో కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలోనేనా? ఈ కాలంలో లేరా? ఈ కాలంలో ఇంకా ఎక్కువ అండి. మనం ఇంకా టీవీ ఆన్ చేసినా చాలు, లేకపోతే యూట్యూబ్ చూసినా చాలు, అంటే ఎక్కువ విపరీతం అయిపోయారండి. ఎక్కువ వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితి మనం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అన్నిట్లో కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కలిపితే ఏమైపోద్దండి? చెడిపోద్దండి, అంతే కదా. ఇప్పుడు ఒక లీటర్ పాలు ఉన్నాయి. ఆ పాలలోకి ఒక చుక్క విషం వేసామనుకోండి, మొత్తం పాలంతా కూడా విషం అయిపోద్ది. జస్ట్ ఒక చుక్క, అంతే కదా. అలా మొత్తం ఏదైనా ఒక చుక్క కలిపినా చాలు మొత్తం అది పాడైపోయే అవకాశం ఉంది. అలా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కలిపి చెరిపే ఆహార పదార్థాల గురించి మనందరికీ తెలుసు కదండి. మీరు ఇప్పుడు ఉన్న ఆహారం ఎలా ఉందంటే అన్నిట్లో ఏమైపోయిందండి? కల్తీ అయిపోయేసిందండి. ఇప్పుడు చాలా వరకు కొన్ని చేర్చేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఏమైపోయారంటే మొత్తం ఆహార పదార్థాన్ని మొత్తం కల్తీ చేస్తున్నారండి. ఇప్పుడు పాలల్లో కల్తీ, నూనెలో కల్తీ, దేంట్లో లేదండి కల్తీ? అన్నీ ఏ ఆహార పదార్థం తీసుకున్నా కల్తీనే కనిపిస్తుందండి. నేను రీసెంట్గా ఒకటి చూశాను, గోడంబిని కూడా కల్తీ చేసి పిండితో తయారు చేస్తారు. సేమ్ అలాంటి ఆకారమే చేసి మార్కెట్లో అమ్ముతున్నారండి క్యాష్యూ నట్స్. అంటే జస్ట్ తింటే అర్థమవుతుందేమో తెలియదు కానీ చూడడానికి మాత్రం అలాగే ఉంటుందండి, ఒరిజినల్ లాగే ఉంటుందండి. చూస్తే మనం కనిపెట్టలేము. అలా మొత్తం మార్చేసే వాళ్ళు ఉన్నారండి. మీరు ఏ వస్తువు చూసినా ఇప్పుడు ఎక్కువ ఏమైపోతుంది? కల్తీ అయిపోతుంది. కాఫీ పొడిలో కల్తీ, టీ పొడిలో కల్తీ, ఏదో ఒక పొడి, ఏదో ఒక చెక్క, ఒక మ్రాను పొడి కలుపుతారంటండి. అలా ప్రతి ఏ ఆహార పదార్థం తీసుకున్నా, టమోటా సాస్ అంటారు, దాంట్లో సమోసానే ఉండదు, టమోటా సాస్లో టమోటానే ఉండదంటండి. అంత కల్తీ అయిపోయింది. అంటే ఏదో మిర్చి అన్నీ యాడ్ చేసి, కలరింగ్ యాడ్ చేసి టమోటా సాస్ లాగా చేస్తారండి. అట్లా ఏ ఆహార పదార్థం తీసుకున్నా కల్తీ అయిపోతుంది. దానివల్ల కల్తీ అవ్వడం వల్ల, అలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల ఏంటండి మనకు వచ్చే నష్టం? మనకు అనారోగ్య పాలవుతాం, హాస్పిటల్ పాలవుతాం. ఒక ఫ్యామిలీ రీసెంట్గా చూశాను, మంచి రెస్టారెంట్కి వెళ్ళి మటన్ కాంబో, నాకు గుర్తు రావట్లేదు కానీ మండి ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నారండి. 1000 రూపాయలు బిల్ అయింది. కానీ ఫుడ్ పాయిజన్ అయిపోయి 1,00,000 రూపాయలు బిల్ అయిందండి వాళ్ళకి. అంటే అంత కల్తీ అయిపోయింది ఆహారంలో కూడా. మటన్లో నాణ్యత లేదు, ఆయిల్లో నాణ్యత లేదు. ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు హాస్పిటల్ బిల్ అయిందండి. అలా చాలా వరకు లోకంలో మనం చూస్తున్నాం. ఏది న్యాచురల్గా కనిపించట్లేదు. పోనీ న్యాచురల్ ఫ్రూట్స్లో అయినా కూడా బాగున్నాయి అనుకుంటే అందులో కూడా ఏముందండి? కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. వాటర్ మిలన్ కెమికల్స్ యాడ్ చేస్తారు, అది ఎర్రగా పండిపోద్ది.
అలా ఎక్కడ చూసినా ఆహార పదార్థాలు కల్తీ. దానివల్ల అదే మనకి ఆరోగ్యం చెడిపోద్ది, కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందండి. అలాగే సో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాక్యాలు మనం వినడం వల్ల మనకేమైపోద్దండి, మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది. కాబట్టి సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. సో మనందరం కూడా అది ఆలోచన చేయాల్సిన విషయం అండి. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే, మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు వాళ్ళే, అనేకుల వల్లే మేము ఉండలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు లోకంలో మనం దేవుని వాక్యాన్ని విషయంలో కల్తీ మనం చూసినట్లయితే, అంటే బైబిల్లో కొత్త వాటిని కలపడం, దేవుడే బోధించాడని చెప్పడం. యేసుప్రభు చెప్పాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలని ఏం చేస్తున్నారండి, బోధిస్తున్నారు. కానీ బైబిల్లో ఉందంటే అది లేదండి. ఇప్పుడు లెంట్ డేస్ స్టార్ట్ అయ్యాయి కదండి. సో లెంట్ డేస్, శ్రమ దినాలు ఆచరించమని ఎక్కడుందండి బైబిల్లో? శ్రమ దినాలు ఆచరించమని బైబిల్ ఎక్కడ కూడా లేదండి. సో క్రిస్మస్ పండగ చేయమని బైబిల్ ఎక్కడుందండి? ఈస్టర్ గురించి, లేదంటే గుడ్ ఫ్రైడే, యాష్ వెడ్నెస్డే అని ఇలా రకరకాల పండగలు బైబిల్లో ఉన్నాయండి. అంటే వాటిని తీసుకొచ్చి బైబిల్లో కలిపి ఏమని చెప్తున్నారు, దేవుడే చెప్పాడు, దేవుడే ఆచరించమని చెప్పాడు అనేసి మనుషులకి బోధిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి దాన్ని నమ్మేవాళ్ళు? నాకు తెలిసి క్రిస్మస్ పండుగను ఎంతమంది చేస్తారండి ప్రపంచంలో? అందరూ చేస్తారు. చేయని వాళ్ళు ఎవరంటే క్రీస్తు మనం మాత్రమే అనుకుంటాం. సో ఎక్కువ మంది అందులో పడిపోయేశారు, అందులో ఆ బావిలో పడిపోయారు, లేదంటే ఆ భ్రమలో పడిపోయారు. అంటే మనుషుల్ని చూస్తున్నారు కానీ ఏం చూడట్లేదు, వాక్యాన్ని చూడట్లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏదీ కలపకూడదు. అంటే కనీసం చిన్నది కూడా ఏం చేయకూడదండి, కలపకూడదండి. చిన్న మాట కూడా కలపకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇందులో ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుందండి. చూడండి, ఆ మాటతో దేనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. 12వ అధ్యాయంలో కూడా ఆ మాటే ఉంటుంది. 32వ వచనం. సో క్రొత్త నిబంధనలో కూడా ప్రకటన గ్రంథం మనం 22వ అధ్యాయం చదివితే, ఎవరైతే ఇందులో కలుపుతారో వాళ్ళ మీదకి నేను తెగులు రప్పిస్తానని చెప్తాడండి. సో అలా క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలు అన్ని చోట్ల ఈ మాట కనిపిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలకు ఏది ఏం చేయకూడదు, కలపకూడదు, ఏది తీసేయకూడదు. ఎందుకంటే ఏదైనా కలిపితే దేవుడు సహించడండి. చూడండి, అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. చూడండి, ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథమందు రాయబడిన తెగులన్నీ అతని మీదకి రప్పిస్తాను అని చెప్పాడండి. కాబట్టి సో దేన్ని ఒక్క మాట కూడా, లేదంటే ఒక పొల్లు కూడా, ఒక సున్నా కూడా మనం దేవుని మాటలతో కలపకూడదు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఒకవేళ కలిపితే అలాంటి వారికి గ్రంథంలో రాయబడిన తెగులన్నీ వస్తాయంటే ఆలోచించండి. సో అంత భయంకరమైన పరిస్థితి అండి. జస్ట్ ఒక మాట కూడా మనం పలకకూడదు, లేదంటే ఒక మాట కూడా చేర్చకూడదు అనడానికి ఒక దృష్టాంతాన్ని పాత నిబంధనలో మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే,
చాలు బ్రదర్. ఇక్కడ యెఫ్తా అనే ఆయన ఎవరండి? న్యాయాధిపతి. ఇస్రాయేల్కి ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అందులో ఈయన ఒక న్యాయాధిపతి. ఈయన కాలంలో ఏం జరిగిందంటే అమ్మోనీయులు శత్రువులు యుద్ధానికి వచ్చారండి. అప్పుడు ఈ ఈ యెఫ్తా అతని యొక్క సైన్యాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి గెలిచాడండి. దేవుడు న్యాయాధిపతులను ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడే అతనికి విజయాన్ని కలుగజేశాడండి. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఎఫ్రాయిమీయులు అనే వాళ్ళు ఉన్నారు. ఎఫ్రాయిమీయులు అంటే 12 గోత్రాల్లో వాళ్ళు ఒక గోత్రం. వాళ్ళు వచ్చేసి యెఫ్తాని ఏం అడుగుతున్నారంటే, నువ్వు అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు నువ్వు? ఇప్పుడు యుద్ధానికి వెళ్తుంటే ఏమన్నా పిలవాలండి? ఇప్పుడు శత్రువులు వచ్చారు, ఇప్పుడు వాళ్ళ సహోదరులే కదా. యెఫ్తా గిలాదు వాళ్ళైనా అంటే ఎఫ్రాయిమీలైనా వీళ్ళు సహోదరులే అండి. 12 గోత్రాల్లో వీళ్ళు ఉన్నారు. అప్పుడు శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని పిలవాలా? వాళ్ళు ఏం చేయాలి? అదో మన సహోదరుల మీదకి యుద్ధానికి వచ్చారు, రేపు మన మీదకి కూడా వస్తారు, కాబట్టి వాళ్ళు మనం ఏం చేయాలి? వాళ్ళతో యుద్ధం చేయాలనేసి వాళ్ళు సపోర్ట్గా రావాలి. కానీ ఇక్కడ ఈ ఎఫ్రాయిమీలు ఏం చేశారంటే రాకోకుండా అంత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వచ్చి ఏమంటున్నారు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాం? అగ్నితో కాల్చేస్తాం అన్నారండి. ఏం చేశాడు యెఫ్తా? అంత పెద్ద తప్పు ఏం చేశాడండి? పిలవలేనందుకు వీళ్ళు ఏమంటున్నారు? నిన్ను నీ కుటుంబాన్ని అగ్నితో కాల్చేస్తాం అన్నారు. అప్పుడు వాళ్ళు ఎంతకు తెగించారంటే ఎఫ్రాయిమీలు వాళ్ళని ఇంకా వాళ్ళ కుటుంబాన్ని కాల్చడానికి, వాళ్ళని చంపడానికి మొత్తం సైన్యం తీసుకొని వచ్చారండి. ఇప్పుడు యుద్ధానికి వచ్చేస్తారు వాళ్ళు. యెఫ్తా ఏం చేయాలి? ఇంకా మళ్ళీ వాళ్ళతో కూడా ఏం చేయాల్సి వస్తుంది? యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అప్పుడు వాళ్ళతో యుద్ధం చేశాడు. దేవుడు విజయాన్ని ఎవరికి ఇచ్చాడంటే యెఫ్తాకి ఇచ్చాడండి. అప్పుడు ఈ ఎఫ్రాయిమీలు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్గా మీరు మ్యాప్లో చూస్తే ఎలా ఉంటుందంటే కనాన్ దేశంలో మధ్యలో యోర్దాన్ నది ఉంటుంది కదండి. యోర్దాన్ నది యువతల ఈ గిలాదు యెఫ్తా వాళ్ళు ఉంటారండి. యోర్దాన్ నది యువతల ఎఫ్రాయిమీలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయడానికి ఏది దాటి వచ్చారు? వాళ్ళు యోర్దాన్ నది దాటి మరీ వాళ్ళని చంపడానికి వెళ్ళారండి. అంత అవసరం ఏమొచ్చిందో మరి. నది దాటి మరీ వెళ్ళి వాళ్ళని చంపడానికి యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఓడిపోయారనే విషయం తెలిసింది. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది, ఎఫ్రాయిమీలకి అందరూ పారిపోయారండి, చెదిరిపోయారండి. అప్పుడు చెదిరిపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఆ యోర్దాను దాటి మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలంటే ఎక్కడికి రావాల్సిందే? ఆ యోర్దాన్ని దాటితేనే వాళ్ళ ఇంటికి రాగలరు. ఇప్పుడు ఆ యోర్దాన్ దగ్గరికి వచ్చారండి. అక్కడ ఈ గిలాదు వారికి అర్థమైంది, వీళ్ళు ఇంకా తప్పించుకొని బారిపోతున్నారు అనే విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే దాటడానికి స్థలాలు ఉంటాయి కదా, అక్కడ ఒక మాట ఉంది, రేవులు అనే పదం ఉంది చూడండి, 4వ వచనంలో. ఐదవ వచనం చదివండి. యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా అంటే ఎవరైనా సరే ఆ రేవు దాటేసి ఎక్కడికి రావాలి? యువతల పక్కకి రావాలండి. అప్పుడు ఈ గిలాదు వారు తెలివిగా ఏం చేశారు? ఆ రేవుల దగ్గర కాపలా ఉన్నారు. అప్పుడు ఎఫ్రాయిమీలు ఎక్కడికి పారిపోయినా సరే ఎక్కడికి రావాల్సిందే? వాళ్ళు యోర్దాన్ నది దాటికి ఆ రేవు దగ్గరికి రావాలండి. అప్పుడు ఆ రేవు దగ్గరికి వచ్చి దాన్ని దాటితేనే వాళ్ళ ఇంటికి వెళ్ళగలరు. వీళ్ళు అక్కడ కాపలా ఉన్నారు. అప్పుడు ఒక ఆయన వచ్చాడండి. వచ్చి, అయ్యా నేను ఈ రేవు దాటాలి అని అడిగాడండి. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, ఎవరు నువ్వు? ఎఫ్రాయిమీయుడువా అని అడిగాడండి. అప్పుడు అతడేమన్నాడంటే కాదన్నాడు. ఎందుకంటే ఎఫ్రాయిమీయుడు అన్నాడంటే చంపేస్తారు. ఇప్పుడు అతడేమన్నాడంటే కాదు అని చెప్పాడండి. అప్పుడు వీళ్ళు వదిలేస్తారా? వీళ్ళు ఎంత తెలివి గలవాళ్ళంటే ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏంటంటే షిబ్బోలేత్ అని పలుకు, అప్పుడు నేను నమ్ముతా నువ్వు ఎఫ్రాయిమీయుడువా కాదా అనే విషయాన్ని నేను నమ్ముతాను, నువ్వు పలికేదాన్ని బట్టే తెలుస్తుంది నువ్వు ఎవరు అనేసి చెప్పాడండి. చదవండి అది 5-6 వచనాలు.
అంటే ఎవరైనా వచ్చి నన్ను ఈ రేవు దాటనివ్వండి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, నువ్వు ఎఫ్రాయిమీయుడివా అని అడుగుతారండి. అందుకతడు నేను కాను అని యెడల వారు అతన్ని చూసి షిబోలేతును శబ్దం పలుకుమనిరి. ఆ, అతడు అట్లు పలకనేరక షిబోలేతునని పలికగా వారు అతన్ని పట్టుకొని యోర్దాను రేవ యొద్ద సంకెరి. ఇక్కడ చూసారండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళు ఎఫ్రాయిమీలా కాదా అనేసి? అందుకే వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు, ఏంటంటే షిబ్బోలేత్ షిబ్బోలేత్ అని పలికితే నువ్వు ఎఫ్రాయిమీయుడు కాదని నేను అనుకుంటాను, మీరు నది దాటి వెళ్ళిపోవచ్చు అని చెప్పారండి. అప్పుడు ఒకడు వచ్చాడు, అడిగితే షిబ్బోలేత్ అంటే ఏమన్నాడు? అది ఎందుకండి అంటే వాళ్ళకి పలకడం రాదండి. అంటే వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ యొక్క భాష వ్యాస అంటారు కదా. సో అలాంటిది అక్కడే కాదు, ఈ కాలంలో కూడా ఉంది కదండి. నేను ఒక పదం విన్నాను, ఇప్పుడు మహేష్, మనం తెలుగులో మహేష్ అంటాం కదా, హా తమిళ్లో ఏమంటారండి? మగేష్. అంటే హా బదులు గా 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 ఉపయోగిస్తారు, అంతే కదండి. ఇప్పుడు హా మనం పలుకుతాము, కొంతమంది హా పలకరండి, పలకలేరు. గా అంటే అది ముందు అంటే ఆ భాషలోనే ఏమైపోయింది, అది వచ్చేసిందండి. అది మనకి ఆ తేడా తెలిసిపోద్దండి. ఇప్పుడు మగేష్ అంటే నాకు అనిపిస్తుంది, ఓ వీళ్ళు తమిళ్ వాళ్ళు అనేసి అనిపిస్తుంది, అంతే కదండి. మనం హా పలుకుతాం, వాళ్ళు గా పలుకుతారు. అట్లా వాళ్ళు ఒకటి పలుకుతారు, మనం పలకలేనివి ఉంటాయి, వాళ్ళు పలికేటివి ఉంటాయండి. దాన్ని బట్టి కొంతమంది ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ కూడా షిబ్బోలేత్ అంటే వీళ్ళు ఏమన్నారు, సా పలికారు. అంటే షా పలకడం వాళ్ళకి రాదు. చూడండి, ఆ ఒక్క అక్షరం వల్ల ఏమైపోయిందండి, ప్రాణం పోయిందండి. ఆ ఒక్క అక్షరం పలకకపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయేశారు. సిబ్బోలేత్ అన్నాడు, ఇంకా దొరికాడు వీడు ఎఫ్రాయిమీయుడు కాదు అనేసి వాళ్ళని చంపారండి. అలా చెదిరిపోయిన వాళ్ళందరూ వస్తారు కదండి, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, అందరికీ అదే టెస్ట్, షిబ్బోలేత్ అనండి అనేసి. అప్పుడు అందరు సిబ్బోలేత్ అంటే వాళ్ళు చంపేయడం. అదే ఎంతమంది చచ్చిపోయారు చూడండి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయారు. ఎంతమంది చచ్చిపోయారండి? 42,000 మంది చనిపోయారు. అది పలకకపోవడం వల్ల, లేకపోతే అంటే ఆ ఒక్క అక్షరం వల్ల ఏమైపోయిందండి. మేబీ దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చాడేమో. సో దేవుడు వాళ్ళకి ఆ విజయాన్ని కూడా ఇచ్చాడు. సో దానివల్ల ఎఫ్రాయిమీలు ఓడిపోయారు, 42,000 మంది చనిపోయారండి. అంటే ఈరోజు కూడా, అంటే ఇది ఎందుకు చెప్పానంటే జస్ట్ ఆ ఒక్క అక్షరం కూడా ఎంత ప్రాముఖ్యమైంది అనేది అక్కడ మనం చూస్తున్నాం కదా. అలాగే దేవుని వాక్యానికి ఒక్క అక్షరం కలిపిన, ఒక పదం కలిపిన దేవుడు ఏం చేయడండి, దేవుడు అంగీకరించడండి. మీరు ఏది కలిపినా, క్రిస్మస్ తీసుకొచ్చి కలిపితే దేవుడు అంగీకరించడండి. సో లెంట్ డేస్ తీసుకొచ్చి మీరు కలిపితే దేవుడు అంగీకరించడండి. అంటే ఇప్పుడున్న పరిస్థితి అవి జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. అంటే ఇలా ఏది కలిపినా సరే దేవుడు ఏం చేయడు, అంగీకరించడం. కాబట్టి సో దేవుని వాక్యానికి ఏది కూడా కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవేళ కలిపితే దానికి తగిన శిక్ష ఏం చేయాల్సిందే, అనుభవించాల్సిందే. ఇప్పుడు ఎవరైనా కలిపి చెరిపే వాళ్ళు బోధిస్తున్నారు, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది ఒకవేళ మనం విని మనం నమ్మామనుకోండి, మనం కూడా ఏమైపోతాం అంటే మన ఆత్మీయ జీవితం కూడా నాశనం అయిపోద్దండి. ఇప్పుడు ఎలా అయిపోతున్నాయంటే సంఘాలని కలవరపెట్టే వాళ్ళు ఉన్నారు, సంఘాలని కలవర పెడుతున్నారు, సంఘంలోనే డివిజన్స్ వస్తున్నాయి, సంఘంలో చీలిపోయే పరిస్థితులు వస్తున్నాయండి. సో కారణం ఏంటంటే ఇలాంటి కలిపి చెరిపెడి బోధల వలన. కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎంతైనా ఉందండి. ఒకవేళ మనం నమ్మేసామనుకోండి, నష్టపోయేది ఎవరండి, మనమే. ఇప్పుడు ఈ బోధలు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంతవరకు కూడా వచ్చాయండి, ఎక్కడికి కూడా వచ్చాయండి. చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో కూడా ఏమైపోయాయండి, కలిపి చెరిపెడి బోధలు వచ్చేస్తున్నాయండి. సో క్రీస్తు సంఘంలోనే ఉన్నాయండి, క్రీస్తు సంఘంలోనే ప్రవేశిస్తున్నాయి. సో అంటే లేనివి తీసుకొచ్చి చెప్పడం, అది క్రీస్తు సంఘంలో కూడా రావడం, దానివల్ల విశ్వాసుల యొక్క విశ్వాసం ఏమైపోతుందండి, బలహీనం అయిపోతుందండి. సో దానివల్ల సంఘంలో చాలా సమస్యలు వస్తున్నాయి.
ఇప్పుడు అవి జరుగుతున్నాయండి. ఒకప్పుడు ఆంధ్రాలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు బెంగళూరులో కూడా, కర్ణాటకలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దానివల్ల సంఘాలు నష్టపోతున్నాయి, దానివల్ల సువార్థికులు నష్టపోతున్నారు, దానివల్ల సంఘాలు చీలిపోయే పరిస్థితి ఉందండి. కాబట్టి సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అబద్ధ బోధలు సో ఎవరైనా సరే, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంకెవరైనా సరే, ఎవరు చెప్పినా సరే మనం ఏం చేయకూడదు, నమ్మకూడదండి. అంటే మనకి ప్రామాణికం ఏది? వాక్యం. సో వాక్యం ఆధారం లేకుండా మనం ఏది కూడా నమ్మకూడదు. సో వాక్యమే మనకి ప్రామాణికం. కాబట్టి సో వాక్యాన్ని అందుకే మనం చదవాలి, వాక్య జ్ఞానం పెంచుకోవాలి. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాలి అనేది మనం ఈ సమయంలో ఆలోచించేద్దాం. ఒక అబద్ధాన్ని నమ్మడం వల్ల ఏం నష్టం కలిగిందనేది ఒక చిన్న దృష్టాంతాన్ని మనం రాజుల కాలంలో చూద్దామండి. మీ అందరికీ తెలుసు అనుకుంటాను. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. సో మొదటి నుంచి మనం చదివితే, ఇశ్రాయేలు రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు, ఒక్క నిమిషం కదా, మొదటి రాజులు అనుకుంటాను, మొదటి రాజులు, సారీ. అక్కడ దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ఇక్కడ ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, ఒక యవనస్తుడైన ఒక ప్రవక్త యూదా దేశంలోంచి బేతేలికి వచ్చాడండి. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే, రాజ్యం ఇశ్రాయేల్ 3 రాజులు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయింది. 10 గోత్రాల వాళ్ళు ఉత్తర రాజ్యం, 2 గోత్రాల వాళ్ళు దక్షిణ రాజ్యం. ఈ ఉత్తర రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరండి? యెరోబాము. ఇప్పుడు ఈ యెరోబాము రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే, ఈ బేతేలు ప్లస్ దాను అంటే వాళ్ళ రాజ్యం యొక్క బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్లు దాటి యెరూషలేముకి వెళ్ళకూడదనేసి 2 దూడ విగ్రహాలని చేసి నిలబెట్టాడు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు యెహోవాని పండగ చేయాలంటే ఏం చేయాల్సిందే అండి? పస్కా పండుగ చేయాలని యెరూషలేముకి వెళ్ళాల్సింది. ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళతో కలిసిపోతారు, నా రాజ్యం పోతుంది అని భయపడి ఏం చేశాడంటే 2 విగ్రహాలని నిలబెట్టాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు. అతడు విగ్రహాలను పెట్టడమే కాదు, అన్ని దేవతలకి బలిపీఠాలు కట్టించి తర్వాత విగ్రహారాధన చేయడానికి కూడా అతడు కారకుడు అయ్యాడండి. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడు ఎవరంటే యెరోబామే. అప్పుడు ఆ యెరోబాము దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తని పంపించాడు. ఆ ప్రవక్త వచ్చేసి ఆయన బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రవక్త వచ్చి మాట్లాడతాడు. అది ఒకసారి చదివేద్దాం. ధూపం వేటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలియుండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యమును నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము వెత్తలైపోయి దాని మీద ఉన్న బుద్ధి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. చాలు కదా. ఇక్కడ యెరోబాము ఆ బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రవక్త వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడండి? బలిపీఠంతో రాజుతో మాట్లాడడంలే. అప్పుడు బలిపీఠమా, ఇదిగో రాబోయే రోజుల్లో ఒక శిశువు పుడతాడు, యోషియా అనే శిశువు పుడతాడు, ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి, ఈ బలిపీఠం మీదే శల్యాలన్నీ కూడా బలిగా అర్పించబడతాయి, ఇవన్నీ ఉండవు అనేసి బలిపీఠానికి చెప్పాడు. అప్పుడు రాజు యెరోబాముకి ఎలా ఉంటుంది? ఆయన అవమానపరిచినట్టే కదా. అప్పుడు యెరోబాము ఏమన్నాడంటే, పట్టుకొని రావాన్ని అన్నాడు. ఇలా చెయ్యి చాచాడు, అంతే, చెయ్యి ఏమైపోయిందండి, చెయ్యి ఎండిపోయేసింది, అలాగే ఎండిపోయేసిందండి. అప్పుడు అతనికి బుద్ధి వచ్చి, అయ్యో నా చెయ్యి ఎండిపోయింది, ఎలాగైనా నీ దేవుణ్ణి
ప్రార్థన చెయ్యి, నా చెయ్యి బాగా అయ్యేటట్టు ప్రార్థన చెయ్యి అనేసి మళ్ళీ ఆ యవన ప్రవక్తని అడిగినప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడండి. అప్పుడు మళ్ళీ ఆ చెయ్యి బాగా అయిపోద్ది. ఇప్పుడు అతనికి ఉపకారం చేశాడు కదా. యరొబాము ఏమంటాడంటే, అయ్యా రా, మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి మేము ఇచ్చేంటి ఆతిథ్యాన్ని స్వీకరించు, నువ్వు భోజనం చేసి నువ్వు తృప్తిగా వెళ్ళు అనేసి ప్రవక్తకి చెప్తాడు. అప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, 9వ వచనం చూడండి. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని రాజుతో అనెను. అప్పుడు ఆ ప్రవక్త ఏం సమాధానం చెప్పాడంటే, ఇదిగో అన్నపానాలు పుచ్చుకోవద్దు, నువ్వు వచ్చిన దారిలో మళ్ళీ తిరిగి అదే దారిలో వెళ్ళొద్దు అని 2 విషయాలు దేవుడు ఆయనకి తెలియజేశాడండి. అంటే నువ్వు యరొబాము దగ్గరికి వెళ్ళి బలిపీఠంతో మాట్లాడి తిరిగి వచ్చాయి. అతడు భోజనం పెడతానన్నా సరే నువ్వేం చేయొద్దు, నువ్వు తినొద్దు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు అక్కడ భోజనం చేయకూడదు అంతే. ఆ తర్వాత నువ్వు వచ్చి ఏ మార్గంలో వచ్చావో మళ్ళీ అదే మార్గంలో తిరిగి వెళ్ళకూడదు, నువ్వు వేరే మార్గంలో నువ్వు యూదా దేశానికి వెళ్ళిపో అనేసి దేవుడు అతనికి చెప్పాడండి. ఇదే మాటల్ని ఆ యరొబాముకి ఈ ప్రవక్త చెప్పాడు. ఇదిగో దేవుడు నాకు ఇలా బోధించాడు, భోజనం చేయొద్దని చెప్పాడు, కాబట్టి నేను భోజనం చేయను అంటే దేవుడు చెప్పినట్టుగానే నడుచుకున్నాడా లేదా అండి? సరే, ప్రయాణమై వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ బేతేలులోనే ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అప్పుడు ఇలా జరిగిందని వాళ్ళ పిల్లలు అతనికి చెప్తే అతడు అప్పటికప్పుడు గంత కట్టుకొని ఏ మార్గంలో వెళ్ళాడో ఆయన కలుసుకోవాలనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఆయన్ని ఇంటికి రప్పిస్తాడు. ఏమని చెప్తాడు చూడండి. అంతటా అతడు 17వ వచనం బదులు. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గము పోవుటకు 14 నుంచి చదివండి బ్రదర్. మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూసి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని చెప్పాడు. సో ఆయన మార్గమై వెళ్తూ అలసిపోయేసి ఒక మస్తకి వృక్షం కింద అక్కడ కూర్చున్నప్పుడు పరిగెత్తుకుంటే ఈయన అక్కడ చేరుకొని ఆ ముసలి ప్రవక్త యవన ప్రవక్తను అడుగుతున్నాడు, యూదా దేశం నుంచి ఉన్న దైవజనుడు నువ్వేనా అంటే, అవును నేనే అనేసి అతడు చెప్పాడు. సరే రా, మా ఇంటికి వచ్చి నువ్వేం చెయ్యి, భోజనం చెయ్యి, మా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించు అని బతిమలాడుకుంటాడు. అప్పుడు కూడా ఆ యవన ప్రవక్త ఏమంటాడండి, యెహోవా నాకు ఇలా బోధించాడు, ఇలా సెలవిచ్చాడు, మీ ఇంట అక్కడ అంటే నువ్వు వెళ్ళే చోట ఎక్కడ కూడా భోజనం చేయకూడదు, ఈ తిరిగి వచ్చిన మార్గం రాకుండా వేరే మార్గం వెళ్ళిపోవాలనేసి యెహోవా దేవుడు నాకు సెలవిచ్చాడు, కాబట్టి నేను మీ ఇంటికి రాను, మీ భోజనం నేను తినను. ఇంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఆ ముసలి ప్రవక్త ఎలా కన్విన్స్ చేశాడు చూడండి. 18వ వచనం. ఏమన్నాడండి? నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నువ్వు ప్రవక్త అయితే నేను కూడా నీలాంటి ప్రవక్తనే, మనం ఇద్దరం ఒకటే. మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో బతిమాలగా. ఇప్పుడు అతడు ఏమని చెప్తున్నాడండి, నాకు కూడా యెహోవా దేవుడే ఆజ్ఞాపించాడు. ఏమని? ఇదిగో పలానా ప్రవక్త దారిలో వెళ్తున్నాడు, అతన్ని ఇంటికి పిలిచి నువ్వేం చేయాలి, ఆ భోజనం పెట్టాలి అనేసి నాకు కూడా యెహోవా దేవుడే సెలవిచ్చాడు అని. నిజమా అండి? అది అబద్ధం ఆడాడు. అంటే మొదట్లో నేను నీ వంటి ప్రవక్తనే అంటే ఆయన కూడా ప్రవక్తే అండి, ఆయన కూడా ప్రవక్తే అంటే తర్వాత చూస్తాం ఆయన కూడా ప్రవచిస్తాడు. కానీ అతడు చెప్పిన అబద్ధం ఏంటంటే, యెహోవా దేవుడు నాకే సెలవిచ్చాడు, ఇదిగో ఈ యవన ప్రవక్తకి భోజనం పెట్టమని. ఆ మాట అన్నప్పుడు ఆ ప్రవక్త ఏమైపోయాడండి, నమ్మేశాడండి. ఇప్పుడు అతడు ఏం చేయాల్సింది? అప్పుడు ఈయన కూడా నీ వంటి ప్రవక్తనే, దేవుడు నాకు ఆహారం పెట్టమని నాకు సెలవిచ్చాడు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను అన్నప్పుడు అది నిజమా కాదా అనేసి అతడు ఏం చేయాల్సింది? విచారించాలి కదా. ఇప్పుడు దేవుని ఒక మాట ప్రార్థన చేసి, నాయన నువ్వేమో నాకు ఇలా చెప్పావు, ఈయనకేమో అలా చెప్పావా, ఏది కరెక్టు అని దేవునికి ఒక ప్రార్థన చేసి అడుగుంటే అయిపోయేదండి. కానీ అతడు ఏం చేశాడు? అతన్ని పూర్తిగా
నమ్మేశాడండి. ఎందుకు నమ్మాడండి? ఆకలి ఏం లేదండి, అక్కడ మనకేం కనిపించదు. కానీ ఎందుకు నమ్మాల్సి వచ్చింది? ప్రవక్త అనేసరికి నమ్మేశాడండి. నీ వంటి ప్రవక్తని అన్నాడు కదా, మన ఇద్దరం ఒకటే. నువ్వు ప్రవక్త, నేను ప్రవక్త. దేవుడు నీకు అది బోధించాడు, నాకు ఇది బోధించాడు. కాబట్టి నేను కూడా ప్రవక్తనే, కాబట్టి నేను చెప్పేది నువ్వు నమ్ము, నిజం, నేను చెప్పేది నిజం, కాబట్టి నువ్వు నమ్ము అన్నాడండి. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడంటే నిజమై ఉండొచ్చు అని ఆయన నమ్మాడు. కానీ దేవుడు, ఎక్కడైనా దేవుడు ఈయనకొకలాగా చెప్తాడండి? ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా చెప్తాడా? దేవుడు మాట అంటే మాట, మళ్ళీ అందులో ఏముండదు, చేర్చడాలు ఉండదు, తీసేయాలి ఉండదు. కానీ ఆ యవన ప్రవక్త చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేసి అడగాల్సింది. కానీ నమ్మేశాడండి. నమ్మి ఏం చేశాడంటే వెనకాలే ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి భోజనం చేశాడు. ఎప్పుడైతే భోజనం చేశాడో వెంటనే దేవుడు ప్రవచనం ఇచ్చాడు. చూడండి, అది వారు భోజనము చేస్తుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై. అంటే ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమైందండి వాక్కు? ఆ ముసలి ప్రవక్తకే. అంటే ఆయన ప్రవక్త అని చెప్పింది నిజమే, కాకపోతే ఆయన చెప్పిన మాట అబద్ధం అండి. ఆయన ప్రవక్తే, కానీ ఆయన చెప్పిన మాట మాత్రం అది అబద్ధం. అంటే ఆయన కూడా ప్రవక్త ఏం చెప్తే నిజమే కదా అని ఈయన పాపము నమ్మేశాడండి. ప్రవక్త చెప్తున్నాడంటే నిజమై ఉండొచ్చు కదా అని నమ్మాడు. మరి దేవుడు నాకెందుకు ఇలాగ చెప్పాడు, ఈయనకి ఎందుకు ఇలాగ చెప్పాడని ఏం చేయలేదు, ఆలోచించలేదు, విచారించలేదు. దేవుని ఒక్క మాట అడిగిపోయింటే అయిపోయి ఉండేదండి. కానీ నమ్మేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, భోజనం కూడా చేశాడు. ఇప్పుడు దేవుడు నిజంగా ఎవరికి ప్రత్యక్షమై చెప్తున్నాడు? ఆ ముసలి ఏం చెప్పాడంటే, అంతటతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగు ఆజ్ఞాపించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక. నువ్వేం చేయలేదు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించింది నువ్వు గైకొనలేదు. నేను తినొద్దు అంటే నువ్వు వెళ్ళి తినేశావు. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి ఆ నోటి మాట మీద నువ్వేం చేసావు? నువ్వు తిరుగుబాటు చేసావు అన్నాడండి దేవుడు. నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకోవాలని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక. కాబట్టి దేవుడు క్లియర్గా చెప్పాడు, ఆ స్థలంలో నువ్వు ఎక్కడ భోజనం చేయొద్దంటే ఇతడు వెళ్ళి భోజనం చేశాడు. నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవని ఎలుగెత్తి చెప్పాను. ఏంటండి శిక్ష? నీ కళేబరాలు కూడా ఎక్కడికి రావంట, నీ పితరుల సమాధిలోకి రావు. అప్పుడు అతడు ఎవరికి సంబంధించిన వాడు అంటే, ఏ దేశానికి సంబంధించిన వాడు? యూదా దేశానికి సంబంధించినవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్ దేశం బేతేల్లో. ఈ సంఘటన అంతా బేతేల్లో జరుగుతుంది. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు తిరిగి ఎక్కడికి రావు, యూదా దేశానికి రావు. నీ యొక్క కళేబరాలు కూడా నీ పితరుల సమాధిలోకి చేర్చబడవు. ఇది శిక్ష అండి. అంటే అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, నువ్వు త్వరలో మరణిస్తావు. మరణిస్తే కదా కళేబరాల గురించి మాట్లాడేది. అంటే నువ్వు మరణిస్తావు, నీ యొక్క దేహం సమాధి చేయబడదు, నీ కళేబరాలు సమాధిలోకి, నీ పితరుల సమాధిలోకి రావు అని దేవుడు సెలవిచ్చాడు. అంటే మొదట యవన ప్రవక్త ఎలా ఉన్నాడంటే, దేవుడు చెప్పినట్టుగానే నడుచుకున్నాడండి. ఇప్పుడు యెరోబోయాముతో ఎంత బాగా చెప్పాడండి, నాకు దేవుడు సెలవిచ్చాడు భోజనం చేయొద్దని, నేను తినను అంతే. కానీ ఎక్కడ పడిపోయాడండి? అంటే ఈయన కూడా మనోడే కదా, మన ప్రవక్తే కదా, ఈయన కూడా యెహోవా ప్రవక్తే కదా. అక్కడ మోసం చేసింది ఎవరండి? నీ వంటి ప్రవక్తను అన్నాడు కదా, అతడు మోసం చేశాడండి. కానీ ఆ మోసంలో అతడు పడిపోయాడు. అంటే మనం కూడా ఇప్పుడు బయట వాళ్ళు చెప్తే మనం ఏం చేయం, మనం నమ్మం, స్థిరంగానే ఉంటాం. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మనోళ్ళే, తెలిసిన వాళ్ళే, అప్పుడు అందులో ఏమైపోతున్నాం, మనం పడిపోతున్నామేమో. అంటే జాగ్రత్త అంతే. తర్వాత ఆయన ఎలా చనిపోయాడు అనేది కూడా చదివేద్దాం. అంతట వారు అన్నపానములు పుచ్చుకున్న తరువాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు వచ్చిన ఆ ప్రవక్తకు గాఢ మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గం పోచుండగా ఒక సింహం అతనికి ఎదుర్కొనగా
ఎలా చనిపోయాడండి? అతడు మార్గం వెళ్ళిపోతుంటే ఒక సింహం వచ్చి అతన్ని చంపేస్తుంది. అంటే ఎవరు పంపించారు ఆ సింహాన్ని? దేవుడే పంపించాడండి. తర్వాత అంటే అతని యొక్క కళేబరాలన్నీ అక్కడే పడున్నాయండి. అక్కడ గాడిద కూడా అక్కడ ఉందంటండి. అక్కడ అతని యొక్క శవం అక్కడే ఉంది. అక్కడే పక్కలోనే సింహం ఉందండి. ఎలా ఉంటుందండి ఈ దృశ్యం? ఎక్కడైనా జరుగుద్దా ఇది? మనిషిని చంపేసింది సింహం, అతను చచ్చిపోయాడు, అతని శవం అక్కడ పడుంది, పక్కలోనే సింహం ఉంది, అటుపక్క ఒక గాడిద వచ్చి నిలబడి ఉంది. ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? అది అక్కడున్న ఊరి వాళ్ళందరూ అది చూసినప్పుడు ఆశ్చర్యపోయారండి. ఏంటి ఇది ఎక్కడ జరగదే? వాళ్ళు ఆశ్చర్యపోయారు. కింద చదువుతాం మనం. అప్పుడు ఆ మనుషులు కొంతమంది చూసి సమాచారం ఎవరికి ఇచ్చారు? ఆ ముసలి ప్రవక్తకి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆయన గంత కట్టుకొని మళ్ళీ గాడిద మీద ఎక్కి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆ శవం దగ్గరికి వచ్చాడండి. అప్పుడు అతను కూడా చూస్తున్నాడు. అతనికి ఆశ్చర్యమైంది. ఏంటి అక్కడ విచిత్రమైన దృశ్యం ఏంటండి? ఇప్పుడు గాడిద ఉంది, శవం ఉంది, సింహం ఉంది. సింహం ఏం చేసిందంటే జస్ట్ చంపింది, అంతేగాని ఏం చేయలేదు, ఆ శవాన్ని తినలేదు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు సింహాలు ఏం చేస్తాయండి? తినేస్తాయి కదా, మనుషులనైనా పీకు తినేస్తాయి. కానీ అక్కడ చంపింది అంతేగాని ఆ శవం తినలేదు. మరి పక్కన గాడిద ఉంది, శవాన్ని తినలేదు. సరే, గాడిదని తినొచ్చు కదా, గాడిద ఉంది కదా, గాడిదని తినొచ్చు కదా సింహం. అంటే ఎక్కడ కూడా అలాంటి దృశ్యం కనపడదు. ఎందుకు తినలేదు అండి మరి? అంటే దేవుడు ఏం చెప్పాడు సింహానికి? నువ్వు చంపాలంతే, ఏం చేయకూడదు. నువ్వు కకృతిపడి నువ్వు కూడా ఏం చేయకూడదు, ఆ శవాన్ని తినడం కానీ లేకపోతే ఆ గాడిదని తినడం కానీ చేయకూడదు. అంటే నాకు తెలిసి జంతువులు కరెక్ట్గా దేవుని మాట పాటిస్తాయండి. చూడండి, అది ఇప్పుడు ఎలా ఉందంటే ముందర బిర్యానీ పెట్టి తినొద్దు అంటే ఎలా ఉంటుందండి? అంతే కదా. ఇప్పుడు శవానికి ఏముంది అక్కడ? మాంసం ఉంది, అవునా? గాడిద మాంసం ఉంది, మనిషి మాంసం ఉంది, విస్తారంగా ఆహారం ఉంది. తినొద్దు అంటే? కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేయలేదండి, సింహం తినలేదు. అందుకే అది చూసి ఆశ్చర్యపోయింది. ఎలా సాధ్యం ఇది? గాడిదని కూడా తినలేదు, పోనీ మనిషి శవాన్ని కూడా తినలేదు, ఏంటి ఎలా సాధ్యం ఇది అనేసి అతడు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూడగా. అంటే దేవుడు ఏం చెప్పాడంటే చంపమని చెప్పాడు అంతే, తినొద్దని చంపలేదు. కాబట్టి సింహం దాన్ని దేవుని మాట వినింది. కానీ ఎవరు వినటం లేదండి, మనం వినడం లేదు, మనుషులు వినడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకటి యాడ్ చేస్తున్నాం, ఇంకొకటి కలిపేస్తున్నాం, ఇంకొకటి చెరిపేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తే అదే చేయాలి, అది చేయట్లేదండి. అలా ఎన్ని జరగలేదండి పాత నిబంధన కాలంలో? సౌలు చేసింది ఏంటండి? అదే కదా. నువ్వు అమాలేకీల్ని ఏది కూడా తీసుకురావద్దంటే తీసుకొచ్చాడండి. ఆ తర్వాత నాదాబు అబీహులు అన్య అగ్నిని తీసుకెళ్ళిపోయారండి, కొత్తగా చేర్చారండి. దానివల్ల వెంటనే వాళ్ళు శిక్షని అనుభవించారు. నాదాబు అబీహులేమో స్పాట్లోనే చనిపోయారు. సౌలేమో అతను రాజుగా లేకుండా చేశాడు. అతను చేసిన చిన్నదే కదా కలిపిండేది, అది దేవుని కోసమే కలిపాడు, అంతే కదండి. ఇప్పుడు ఆ ఎడ్ల ఎన్ని ఎవరి కోసం తీసుకొచ్చాడండి? అతడు తిని బాగా తృప్తిగా ఉందామని తీసుకొచ్చాడా? లేదు. ఆ యజ్ఞ బలులన్నీ కూడా ఎవరికి ఇవ్వాలని? దేవునికి ఇవ్వాలనే. అతడు తినాలని లేకపోతే వేరే పని కోసం కాదండి. అయినా సరే దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. ఇప్పుడు ప్రభు ఇది నీ కోసమే. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు క్రిస్మస్ చేసే వాళ్ళు ఏమంటారంటే, మేము యేసు ప్రభుని ఆరాధిస్తుంది, మేము బయట వాళ్ళని ఎవరిని ఆరాధించట్లేదు. ఇప్పుడు క్రిస్మస్ చేసే వాళ్ళు ఏమంటారండి, మేము యేసు ప్రభునే జ్ఞాపకం చేసుకుంటుండేది.
అలా కానీ దేవుడు చెబితేనే చేయాలండి. సో దానివల్ల ఇక్కడ ఇవి యవన ప్రవక్త వల్ల మనం అది నేర్చుకోగలం. కానీ ఆ ఒక్క అబద్ధంలో అతడు ఏమైపోయాడు, పడిపోయాడు. కానీ అక్కడ మనం గమనిస్తే ఆ తర్వాత అతన్ని ఏం చేస్తారంటే ఆ బేతేల్లోనే దైవజనుని శవం ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అంటే అదే పట్టణంలోనే అదే ఊరిలోనే అతనికి సమాధి జరిగిపోతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళలేదు, యోధాకి వెళ్ళలేదండి. దేవుడు ముందే చెప్పేశాడు, నీ కళేబరాలు యోధాకి రావు అంతే. కానీ అతను చూస్తే చాలా జాలి అనిపిస్తుంది కదండి. ఎందుకంటే రాజు దగ్గర బాగానే మాట్లాడాడు, కానీ ఇక్కడ పడిపోయాడండి. అంటే అతను చేసిన తప్పు ఏంటంటే అతను చేసిన తప్పు మన ప్రవక్త అని నమ్మాడు. ఆ ప్రవక్త ఏం చేశాడు, అబద్ధం ఆడి మోసం చేశాడు. అందులో అతడు పడిపోయాడు. లాస్ట్కి ఆయన ప్రాణాలే కోల్పోయే పరిస్థితి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు సత్యవాక్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఇప్పుడు క్రీస్తు సంఘంలోనే బయలుదేరుతున్నారు. కాబట్టి మన సహోదరులు చెప్తే ఏది చెప్పినా అది కరెక్ట్ అని మనం నమ్మకూడదు. మనకి ఏదై ప్రామాణికం అంటే దేవుని వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినా సరే ఒక పట్టణస్థులు ఏమన్నారండి, ఒక పట్టణస్థులు ఏం చేశారు, నువ్వు పౌలు అవ్వచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, మేము మాత్రం ఏం చేస్తాం, నువ్వు చెప్పింది ఉందో లేదో అనేసి మేము లేఖనాలు పరిశీలిస్తామని పరిశీలన చేశారు. ఎవరు వాళ్ళు, బెరియా పట్టణస్థులు. కాబట్టి సో మనకి ప్రామాణికం దేవుని గ్రంథం. సో దేవుని వాక్యం దేవుడు చెప్తే మనం చేద్దాం, లేదంటే లేదు. కానీ మనుషుల మాటలు మాత్రం మనం నమ్మకూడదు. సో నమ్మితే ఏదో ఈ యవన ప్రవక్త పరిస్థితి ఏంటండి, మావాడే మన ప్రవక్తే అని నమ్మాడు, మోసపోయాడు, దానివల్ల ప్రాణాలే కోల్పోయాడు. ఇప్పుడు మనం ఏం కోల్పోతామండి, ఆత్మీయ జీవితం అందరితో అయిపోద్ది, పరలోకం కోల్పోతాం. అప్పుడు మనం ఇంత ప్రయాసపడి ఇంత చేసి, ఇప్పుడు పాప యవన ప్రవక్త కూడా యూదా దేశం నుంచి ప్రయాణమయ్యి బేతేలు పట్టణంకి వెళ్ళి అక్కడ ప్రవచించి ఎంత ప్రయాస చేశాడు కదండి. కానీ ఆ ప్రయాస అంతా ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. ఇప్పుడు మనం కూడా ఇంత ప్రయాసపడి ఇన్ని వారాలు వాక్యం విని మనం కూడా ఆ మోసంలో అబద్ధంలో పడిపోయామనుకోండి, మనం కూడా నష్టాన్ని శిక్షని అనుభవించాల్సింది. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఏదైనా పోగొట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కల్తీ వల్ల ఆరోగ్యం పోతుంది, కానీ ఆత్మీయంగా ఏం పోతుందండి, పరలోకం పోతుందండి. మళ్ళీ మనం సంపాదించుకోగలమా? కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. అందుకే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. సో పరీక్షించాలి అంతే. పరీక్షించకపోతే మోసపోయేది మీరే. ఇప్పుడు ఏదన్నా షాప్కి వెళ్తారు, వాడు అంటే అమ్మే వ్యక్తి ఎన్నైనా చెప్తాడు కొనాలనేసి, నమ్మేసి తీసుకొచ్చారు, డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఏమైపోతామండి, నష్టపోతాం. సరే ఇది పోయినా మళ్ళీ సంపాదించుకుంటాం, కానీ అది నష్టపోతే కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలని, సో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు ఆలోచన చేయాలనేసి, సో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు వలె మనం ఉండకూడదు. అలాగే అలాంటి వాళ్ళు బోధించిన మనం వాటిని నమ్మకూడదు. సో మనకి ప్రామాణికం వాక్యం, దేవుడు చెప్తే చేద్దాం. ఎంతవరకు అంటే ఇప్పుడు సింహం ఏం చేసిందండి, దేవుడు ఏం చెప్పాడో అదే చేసింది. దానికి ఆకలి ఉండొచ్చు, తన ముందర మాంసం ఉండొచ్చు, అయినా సరే దేవుడు ఒకవేళ తినమంటే తింటుంది, లేదంటే లేదు. ఇప్పుడు కాకులు కూడా ఏం చేశాయండి ఏలియాకి, మరి వాటికి ఆకలి ఉండవా, మాంసం అవే తీసుకొచ్చాయి కదా, రొట్టె మాంసం రోజు తీసుకొచ్చాయి కదా. పాపం మాంసం చూసినప్పుడల్లా టెంప్ట్ అవుతారా లేదా? కానీ కాకులు ఏం కాలేదు, టెంప్ట్ అవ్వలేదు. దేవుడు ఏం చెప్పాడు, ఈ మాంసం తీసుకెళ్ళి ఏలియాకి ఇమ్మన్నాడు, ఏలియాకి ఇవ్వాలి అంతే. నేను కకృతి పడి ఏం చేయకూడదు, తినకూడదు. తిన్నానా, నా పని అయిపోయింది అంతే కదా. కానీ ఎక్కడా కూడా అంటే సృష్టి ప్రాణులు అన్నీ కూడా దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఎవరు తప్ప, మనుషులు తప్ప. కాబట్టి సో మనం వాటిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. మనం దేవుడు ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో అది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచు,
ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుని మాట్లాడినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇంతవరకు దేవుని వాక్యాన్ని చక్కగా అనేక వాక్యాలతో మనకి వివరించి బోధించిన సహోదరులకి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యానికి మనము ఏది కలపకూడదు, వాక్యం నుంచి ఒక వచనమైనా మనము తీసివేసేకి మనకి అధికారం లేదనేసి వాక్యం సెలవిచ్చున్నది. ఏదైతే మనము పట్టుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకొని చివరి వరకు నమ్మకంగా ఉంటే మనకి జీవ కిరీటం ఇవ్వబడింది అనేసి వాక్యము సెలవిచ్చున్నది. మనము క్రీస్తునందు విశ్వాసం కలిగి చివరి వరకు నమ్మకం కలిగి క్రియలతో కూడిన విశ్వాసం కలిగి మనము జీవించినట్లయితే మనకి జీవ కిరీటము సిద్ధపరిచి ఉన్నది. అది జీవ కిరీటం మనము పొందుకునే అవకాశం మనకి ఉంది అనేసి బైబిల్ వాక్యము సెలవిచ్చున్నది. ఈ యొక్క వాక్యాన్ని మనకి బోధించిన సహోదరులకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక పాట పాడుకున్న తర్వాత మనము ప్రభాతి బల్ల కార్యక్రమాన్ని మన ప్రియ సహోదరులు ప్రకాష్ గారు నడిపిస్తారు. ఒక పాటని మన ప్రియ సహోదరులు దేవదాస్ గారు వచ్చి సంజయ్ గారు వచ్చి నడిపించవలసిందిగా సంఘం తరపున కోరుచుంటున్నాను. పాట నంబర్ 135, 135. అర్పింతు స్తుతులన్నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణమొంది సమాధి నుండి తిరిగి లేచితివి, మరణమొంది సమాధి నుండి తిరిగి లేచితివి, తలను ముళ్ళ కిరీటము పొంది కాలు చేతులు గ్రుచ్చబడి, తలను ముళ్ళ కిరీటము పొంది కాలు చేతులు గ్రుచ్చబడి, బలి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ నా ప్రభువా, బలి అయితివి గొర్రె పిల్లవలె ఓ నా ప్రభువా, అర్పింతు స్తుతులన్నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణమొంది సమాధి నుండి తిరిగి లేచితివి, నీ చింత వలన నాకు శాంతి కల్గే, వలన కిరీటం, నీ చింత వలన నాకు శాంతి కల్గే, నీ సిలువ వలన కిరీటం, నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో, నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో, అర్పింతు స్తుతులన్నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై,
సిలువలో తొలగే నా నిత్య పాపము నే ద్వేషింతు నన్నియును నీ సిలువలో తొలగే నా నిత్య పాపము నే ద్వేషింతు నన్నియును నీ సింహాసనమే నాలో యుంచుము నిన్ను నే స్తుతింతును నీ సింహాసనమే నాలో యుంచుము నిన్ను అర్పింతు స్తుతుల నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణమొంది సమాధి నుండి తిరిగి లేచితివి ప్రభు బలను సమీపించి ఉంటున్నాము. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మనసులు, మీ యొక్క తలంపులు బల వైపు కేంద్రీకరించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. శిలువ మానపై మరణించిన క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేత నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించి తర్వాత ఆయన మీద నున్న అంగిని తీసివేసి ఆ వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకొని పోయిరి. అలాగే 34 చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు తాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని రుచి చూచి తాగనొల్లకపోయాను. 40 దేవాలయము పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము చెప్పుచూ ఆయన్ని దూషించిరి. ఇలాంటి దూషణకులు అనేంటి తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఉండి ఇలాంటి దూషణలన్నీ ఓర్చుకొని కేవలం మన పాపాల నిమిత్తము అతను శిలువ మానపై మరణించినాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ అధ్యాయం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైనది దాన్ని కొనుగొని వారు కొందరి. ఆ సంకుచమైన దారిలో కనుగొని వారు కొందరి. ఆ కొందరిలో మనం అందరం ఉండటకు ప్రయత్నం పడదాము. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అని యేసు తను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. రొట్టె నిమిత్తమైన క్రీస్తు వారి శరీరానికి సాదృష్టమైన రొట్టె నిమిత్తము మన మధ్య నుండి పవన్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయం మందు మీ కుమారుని మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొంచు తండ్రి. మా కొరకు విరగబడిన నలుగొట్టబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొంచు తండ్రి. ఈ రొట్టెలో మేము చేయబోచుండగా తండ్రి మేము యోగ్యమైన రీతిలో తండ్రి ఇది తన శరీరం అని ఎరిగి తండ్రి యోగ్యమైన రీతిలో ఇందులో చేయడానికి సాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి మా ప్రభువు తిరిగి వచ్చే వరకు తండ్రి మేము తన మరణ సమాధి పునరుద్ధానాన్ని తండ్రి ఇతరులకి ప్రచురించే వాళ్ళలాగా ఉండడానికి సాయం చేయండి తండ్రి.
అలాగే తండ్రి తన బాధల్ని వేదల్ని మేము గుర్తెరుగు తండ్రి, మా దినదిన జీవితాల్లో తండ్రి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం తండ్రి యేసు ప్రభు ఎలాగైతే చేస్తాడో అలాగే మేము చేయడానికి సాయం చేయండి తండ్రి. అలాగే మేము దినదినము యేసుక్రీస్తు వారి సారూప్యంలో ఎదగడానికి సాయం చేయండి తండ్రి. అలాగే ఈ రొట్టెను ఇందులో చేయబోయే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ ప్రార్థనని మీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ద్రాక్షారసం క్రీస్తు ప్రభు వారి రక్తం యొక్క సాదృశ్యం అంటే ద్రాక్షారసం కొరకు జాన్ గారు ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరలోకమందున మా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు నాయన మా మధ్యలో ఉన్నటువంటి ద్రాక్షరసమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేము ఈ యొక్క ద్రాక్షరసమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి క్రీస్తు రక్తముగా వివేచించి మేము తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన బల్లలో మేము పాలు పొందడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. యోగ్యముగా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకుని నాయన మేము తీసుకోవడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. క్రీస్తు మరణమును ఆయన రాకడ వరకు ప్రకటించినట్లు ఆయనను మేము జ్ఞాపం చేసుకోవడానికి సహాయం చేయండి. పాపాత్మలు తనకు వ్యతిరేకంగా మరి చేసినటువంటి తిరస్కారమంతా ఓర్చుకున్న మా ప్రభువును మేము జ్ఞాపం చేసుకుంటూ తండ్రి మేము జీవించినట్లు మాకు మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క తండ్రి మరి ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో మీరు జ్ఞాపం చేసుకోమని, ఇలాగున తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు ఆజ్ఞను కట్టడను మేము గైకునులాగున మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తండ్రి సమయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మా ప్రభు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన సంఘానికి నా యొక్క వందనాలు, అలాగే తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రబల కార్యక్రమాన్ని జరిపించిన సహోదరులకి సంఘ తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయమున మనము మన హృదయంలో నిశ్చయించుకొలది కొలది మనము అభివృద్ధి చెందిన కొలది కానుకలు పోగు చేసుకుందాం. ఒక పాట పాడుచుండగా మనము కానుకలు పోగు చేసుకుందాం. పాట నంబర్ 552, సాంగ్ నంబర్ 352. కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమను లకించు పెదవులనే కాక కనపరచుము నీ ప్రేమ కానుక రూపమునా కనపరచుము నీ ప్రేమ కానుక రూపమునా వారలేను నిరుపేదలు నిత్తురు కరువులో ఇచ్చినది సారేపతి స్త్రీయే కానుకలు ఇచ్చినది నిరుపేదలు కాదా కడుదాత్మము గలదట మాసిదోనియలో గలదట మాసిదోనియలో బలవంతము లేదు సనుగులతో వలదు విసినితనము లేక విసుగకాయిము తక్కువగా కాక ఎక్కువగా ఇమ్ము మక్కువతో ఇచ్చినది లెక్కింపబడును మక్కువతో ఇచ్చినది లెక్కింపబడును కరమును తాకంగా కలువరి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమనొలగించు పెదవులనే కాక కనపరచుము నీ ప్రేమ కానుక రూపమునా కనపరచుము నీ ప్రేమ కానుక రూపమునా. ప్రియ సహోదరులు రాజేంద్ర గారు వచ్చి పోగు చేసిన చందా నిమిత్తమై ప్రార్థించవలసిందిగా సంఘం తరపున కోరుచుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నమ్మకమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొక ప్రభు దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన పోగు చేయబడిన కానుకల కొరకు ప్రార్థిస్తున్నాము. ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క కానుకలు సువార్త ప్రకటించుటకును సంఘ క్షేమాభివృద్ధి కొరకును పరిశుద్ధుల అక్కర కొరకును వాడబడలాగున సంఘానికి సంఘ పెద్దలకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని ఈ ప్రార్థనను మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క ఆరాధన క్రమం అంతట్లో దేవుడు ఉండి సమస్తమును క్రమంగాను మర్యాదగాను జరిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయమున మనము ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ఆఖరి ప్రార్థనతో మనము ముగించుకుందాం. మన ప్రియ సహోదరులు
సంఘ పెద్దలు ఒకరైనటువంటి జాన్ రావు గారు వచ్చి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ఆఖరి ప్రార్థనతో ముగించవలసిందిగా సగం తమను కోరుచుంటున్నాను. అందరిని దయచేసి లేచి నిలవలసిందిగా. ప్రార్థన చేసుకుందాము. క్రీస్తునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న పరలోకమందున్న మా పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామముకు మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ చేతను, మీ మహాకృప చేతను ఆయన గడిచిపోయిన కాలమంతా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పెంచి మీ దయగల బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఈ ప్రభు దినాన తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కల నుంచి తండ్రి ఈ ప్రభు దినాన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించే గొప్ప ఆధిక్యతను మీరు మాకు కల్పించినందుకై మీకు వెళ్ళలేని లెక్కింపులని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఎన్నికలైన వారమైన మమ్మల్ని ఎన్నుకొని తండ్రి మా పాపముల నిమిత్తం తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో శిలువకు అప్పగించి ఆయన శిలువ మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా తండ్రి మా పాపాలకు విమోచన, మా అపరాధాలకు క్షమాపణ దయచేసి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తునందు మమ్మల్ని మీరు వారసులుగా చేసినందుకై మీకు వెళ్ళలేని లెక్కింపలేని స్తుతుల స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ నిత్య రక్షణను బట్టి, నిత్య జీవన బట్టి, నిత్య స్వాస్థ్యమును బట్టి మీకు వెళ్ళలేని స్తుతుల స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి స్వకీయ సంపాద్యమై ఆయన స్వారూప్యమును కలిగి ఉండే తండ్రి మీ కుమారుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతో మేము ఎదుగుచు తండ్రి. ఆయన అడుగుజాడల్లో నడుచుకొనుచు మీ కుమారుడైన యేసుక్రీస్తు లాంటి కుమారులు మీరు కావాలని కోరుకున్నారు తండ్రి. అలాంటి కుమారులుగా మేము ఈ లోకంలో జీవించలాగున మీ సహాయం దయచని ప్రార్థించున్నాం తండ్రి. ఇంతవరకు ఆరాధనలో 5 నిమిషాల ద్వారా జరిగిన ఆరాధనతో తండ్రి మీకు మహిమార్థంగాను సంఘానికి ఆశీర్వాదకరంగాను ఎలాంటి అపవాది ఆటంకాలు కలగకుండా జరిగినందుకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. సంఘాన్ని దీవించము, ఆశీర్వదించము తండ్రి. సంఘము ప్రేమ విశ్వాసం కలిగిన సంఘంగా ఎదుగులాగున మీ సహాయం దయచేయని ప్రార్థించున్నాం తండ్రి. ఇంతవరకు సహోదరు ద్వారా వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. మరి వినిన వాక్యం మేము మా ఉదయాలలో భద్రపరచుకోవచ్చు, ఆ వాక్యాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలు కాలం మేము ఫలింపజేసుకోవచ్చు. వాక్యానుసారమైన జీవితం మేము జీవించలాగున మీ సహాయం దయచేసి ప్రార్థించున్నాం తండ్రి. మరి లోకంలో అనేకులు తండ్రి కలిపి చెడిపేడి బోధను బోధిస్తున్నారు తండ్రి. కలిపి చెడిపేడి బోధకు మేము అంగీకరించకుండా తండ్రి మేము ఏది సత్యమైన బోధో మేము గుర్తెరిగి తండ్రి నీ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మేము ధ్యానించుకొనచ్చు తండ్రి. ఆ వాక్యానికి మేము లోబడి ఆ వాక్యానుసారమైన జీవితం మేము జీవించలాగున మీ సహాయం దయచేసి ప్రార్థించున్నాం తండ్రి. మీ వాక్యాన్ని అందించిన సహోదరిని దీవించము, ఆశ్రయించము తండ్రి. సహోదరికి ఆయురారోగ్యములు దయచేసి ప్రార్థించున్నాం తండ్రి. ఇంకెంతమంది అయితే మిమ్మల్ని ఎరుగని వారై ఉన్నారు తండ్రి, వారందరికీ మీ వాక్యాన్ని బోధించుటకు సహోదరుని బలపరచమని ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబమును దర్శించము, పరామర్శించము తండ్రి. వారి విశ్వాస పరిమాణం బట్టి తండ్రి ప్రతి అక్కరు తండ్రి క్రీస్తునందు మహిమలో మీరే తీర్చమని ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థించున్నాం తండ్రి. వృద్ధాప్యంలో శరీర బలాన్ని, శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయని ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో ఉన్న చిన్న బిడ్డల కొరకు, సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థించున్నాం తండ్రి. చిన్నప్పటి నుంచి మీ వాక్యంలో వాళ్ళు ఎదుగులాగున వారికి మంచి జ్ఞాన వివేకములు వారికి దయచేయని ప్రార్థించున్నాం తండ్రి. సండే స్కూల్ టీచర్లను కూడా దీవించి ఆశ్రయించని ప్రార్థించున్నాం తండ్రి. వారికి చిన్నపిల్లలకు వాక్యాన్ని బోధించున్నారు తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయని ప్రార్థించున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థించున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్నటువంటి మా దీనమ్మాంటి గారి గురించి ప్రార్థించున్నాం తండ్రి. సహోదరి తండ్రి కొద్ది రోజుల క్రితం, కొద్ది వారాల క్రితం తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు తండ్రి మీరు కనికరించారు తండ్రి. ఇంకా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో ఇంకెంతమంది అయితే అనారోగ్యం ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు దర్శించి పరామర్శమని ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో ఉన్న యవన బిడ్డల కొరకే ప్రార్థించున్నాం తండ్రి.
యవన పాలన తండ్రి ఎలాంటి త్రొట్టుపాట్లు గురి కాకుండా తండ్రి, ఈ లోకాశలకు లోను కాకుండా తండ్రి, మీ కాయ మోడుటకు మీ కాడి మోయుటకు తండ్రి వారిని బలపరచుకుని ప్రార్థించున్నాం తండ్రి. మరి సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ప్రార్థించున్నాం తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీకు మహిమార్థం జరుగురాగున సంఘాన్ని దీవించి ఆశీర్వించుకుని ప్రార్థించున్నాం తండ్రి. ఇచ్చిన కానుకలకు ప్రార్థించున్నాం తండ్రి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వించమని ప్రార్థించున్నాం తండ్రి. ఇచ్చిన కానుకలు సంఘాభివృద్ధికై వాడబడలాగున మీ సాయం దయచేసి ప్రార్థించున్నాం తండ్రి. తండ్రి ఇంకా కానుకలు ఎరువిగా ఇవ్వటకు తండ్రి ప్రతి ఒక్కరి మనుషులను ప్రేరేపించమని ప్రార్థించున్నాం తండ్రి. మరి ఇంకెంతమంది తండ్రి మరి సంఘంలో చేరక తండ్రి వెనుకై ఉన్నారో తండ్రి వారందరి కొరకు ప్రార్థించున్నాం తండ్రి. మీ సత్యవానికి లోబడి తండ్రి మరి వారు సంఘంలో చేరలాగున వారిని బలపరచమని ప్రార్థించున్నాం తండ్రి. మరి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రజలను దీవించి ఆశీర్వించమని ప్రార్థించున్నాం తండ్రి. దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పకుండా మీ సహాయం దేశాన్ని ప్రార్థించున్నాం తండ్రి. మరి ఈ ఆరాధన ముగించుకొని తండ్రి మేము మా గృహాలకు వెళుచుండగా మమ్మల్ని క్షేమంగా నడిపించమని మీ చిత్తమైతే మరి ఒక ప్రభు దినాన్ని తండ్రి మేము ఇలా కూడుకొని మిమ్మల్ని ఆరాధించేటువంటి మాకు గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము. దయగల మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.